Namaste. Welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మధుర మమకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండ్ పిల్లలిద్దరు కూడా రెడీగా ఉన్నారండి వాటిని టేస్ట్ చూడడానికి. కానీ దానికంటే ముందు గుమగుమల్లో మన షెఫ్ రాజు గారు చేయబోయే టేస్టీ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో కంద వేపుడు చేస్తానండి. కంద వేపుడు కొంచెం చట్పటాగా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మెయిన్ గా ఇది ఏంటంటే సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఓకే మరి కంద వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ మనం కంద ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఇక్కడ కంద ముక్కలు ఏంటంటే హాఫ్ బాయిల్ చేసి పెట్టేశానండి. ఓకే. సో కాస్త ఉడికిచ్చేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్ గా కూడా ప్రాసెస్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో అంటే క్యూబ్స్ లా కట్ చేశాను కదా. సో అలా కాకుండా కొద్దిమంది అంటే కొంచెం స్లైసెస్ లా కట్ చేసుకుంటారు. సో అంగుళం సైజ్ లో. సో అలా పల్చగా వస్తుంది. సో అలా కట్ చేసుకున్నా బాగానే వస్తుంది. ఓకే. సో కొంచెం క్రిస్పీగా ఇంకొంచెం ఫాస్ట్ గా వేగుతాయి అనమాట. అంటే మందంగా లేకుండా కొంచెం పల్చగా ఉంటుంది కదా. సో అలా అయినా చేసుకోవచ్చు. అలా చేసుకొని పోపు అన్న ఇచ్చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నేను పోపు ఇచ్చేసి మిగతా ఫ్లేవర్స్ అని కూడా యాడ్ చేస్తున్నాను. సో అలా కాకుండా అలా పల్చగా చేసుకున్నప్పుడు సో పైనుంచి మనం అంటే మామూలుగా చాట్ ఎలా అయితే చేసుకుంటామో అంటే పైన స్ప్రింకిల్ చేసేసి సో ఆ మెథడ్ లో కూడా మనం తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఓకే. సో ఆయిల్ వేడి అయిపోయింది. మెయిన్ గా ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ముక్కలు రెడీ అయిపోతే సో తర్వాత మనం పోపు వేసేసుకోవచ్చండి. సో మెయిన్ ఇంకా దీంట్లో ఈ కంద ముక్కలు బాగా వేగటమే కదా మనకి. అవునండి. పోపు అంటే ఎలాగో మనకి 2 minutes లో వేగిపోతుంది. సో దీన్ని కూడా ఏంటంటే కొంచెం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నా కొంచెం స్లో ఫైర్ లో చేస్తే లోపల వరకు మంచిగా క్రిస్పీగా వస్తుంది. అవును. సో కొంచెం మనకు వేగాలి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది. సో కొంచెం కలర్ బాగా అంటే ఆ బ్రౌన్ కలర్ రావాలా రాజు గారు? లైట్ అండి, కొంచెం లైట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. సో అది వచ్చేస్తే మనము ఇంకా అంటే మనం ఎక్కువ నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం ఎక్కువ వేయించుకోవాల్సి ఉంటుందేమో కదా. సో తీసుకోవాలనుకుంటే జస్ట్ పైన మనకు కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవడం స్టార్ట్ కాగానే కూడా మనం పోపు వేసేసి దాంట్లో వేసేసుకోవచ్చు. మధ్యలో కొంచెం సాఫ్ట్ గా పర్లేదు. పైన లేయర్ ఒకటి మనకు క్రిస్పీగా వస్తుంది. అది మనం ఉడికించుకున్న ముక్కలకైతే కొద్దిగా వేగినా సరిపోతుంది. పచ్చి ముక్కలు అయితే మనం ఆ రోజుకైనా కూడా మొత్తంగా వేయించుకోవడం తప్పదు. ఎందుకంటే కంద కొంచెం దూరద బాగా వస్తూ ఉంటుంది. అదొకటి చామదుంప. యా. సో ఈ రెండు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఈ రెండు కూడా చాలా దూరద వస్తాయి. అవును. సో ఇంకొంచెం రంగు రావాలేమో కదా రాజు గారు. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే మరి ఇక్కడ కంద ముక్కలు వేగుతుంటాయండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా రోజుల నుంచి చాలా మంది ఆడవాళ్ళు బాధపడే సమస్య ఏంటండి? ఉల్లిపాయలు కోస్తూ ఏడుస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. దానికి మాత్రం చరమగీతం పాడొచ్చు. ఎలా అంటారా? ఉల్లిపాయలు కట్ చేసే ముందు చాకుని కొద్దిగా వేడి చేసుకుని ఆ చాకుతో కనుక ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే కళ్ళలో నుంచి నీళ్లు రావు, ఏడ్చే ప్రాబ్లమే ఉండదు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? కొంచెం అండి. సో అది ఎలాగైతే లైట్ వెయిట్ అవుతూ ఉంటుందో పైకి అది తేలుతా ఉంటుంది. సో అన్ని ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకొంచెం అయితే మనకు సరిపోతుంది. సో ఇలా మనం పోపు పెట్టేసుకుందాం. సో ఇటు మనం షిఫ్ట్ చేసేసుకుని సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి.
దీంట్లో ఎండుమిరపకాయలు, సో మధ్య మధ్యలో నంచుకోవడానికి కూడా బాగుంటాయి. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు, సో వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, సో ఇది సరిపోతుందండి. ఇవి యాడ్ చేయాలి కదా దాంట్లో? అవునండి. ఇవన్నీ కూడా ఇంకా సౌండ్ వస్తుంది. ఎస్, వేగిపోయిన ఇది. ఇలా చూస్తే చాలా మంది ఇదేదో బంగాళదుంపో ఈ అరటికాయో ఇలా అలాగే అనుకుంటారు. కనిపిస్తుంది. అంటే కట్ చేయడం కూడా అలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదా. ఎస్, ఓకే. సో దీని తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఓకే, సో దెన్ కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఇక్కడ స్టవ్ ఆపేసేస్తుందండి. సో రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, సో దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, కంద వేపుడు రెడీ అండి. ఓకే అండి, మరి కంద వేపుడు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద వేపుడు తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన కంద ముక్కలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వేయించిన కంద ముక్కలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద వేపుడు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగా వచ్చింది. చట్పటా తెలుస్తుంది. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా, బాగా వేగింది, ఘాటు బాగా తెలుస్తోంది. అంటే ఆయిల్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి వేసాము, ఎండుమిరపకాయలు కూడా వేసాము. టేస్టీగా ఉంది రాజు గారు. అంటే ఆ చాట్ మసాలా యాడ్ చేసుకోవడం చాలా బాగుంది. యూజువల్ గా ఏంటంటే ఫ్రైస్ లో అందరూ ఆ చాట్ మసాలా అది యాడ్ చేయరు, కానీ అదొక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. అంటే ప్రతి డిష్ లో వేసుకోకపోయినా కొంచెం ఇలాంటి వాటిల్లో కొన్ని పర్టికులర్ వాటిలో వేసుకుంటే అంటే జస్ట్ అలా నాలుగు తగలాగానే తెలుస్తూ ఉంటుంది. యా, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వేసవి కాలంలో అయితే చర్మం పేలిపోతూ ఉంటుంది. ఎండవేడికి చర్మం పేలిపోయే సమస్యను అధిగమించాలి అంటే మంచి గంధాన్ని అరగదీసి ఆ లేపనాన్ని ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ అంటే ముఖానికి, మెడకి, చేతులకి ఇలా బాగా అప్లై చేసుకున్నట్లయితే చర్మం పేలిపోయే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి ఇక్కడ పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు అండ్ అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్ ఇంతే హాయ్ చెప్తావా? నేను ఎంత పెద్దగా హాయ్ చెప్పా? హాయ్. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? భావన. భావన ఏ క్లాస్ చదువుతున్నా? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? జాన్సన్ గ్రామర్ స్కూల్ ఐసిఎస్. వెరీ గుడ్. సో ఇద్దరిలో మీ మదర్ ఎవరు? పేరేంటి? చంద్రాణి. చంద్రాణి గారు హాయ్ అండి. హాయ్ అండి. వెరీ గుడ్. సో నీకు బాగా వంటలన్నీ ఇష్టమా? అన్నీ ఇష్టమా? ఏది బాగా ఇష్టం చెప్పకూడదు, అప్పుడే చెవుల్లో చెప్పాలి, ఓకేనా? సో నీ హాబీస్ ఏంటి? చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం. అవి హాబీస్ ఎందుకు అవుతాయి? అవి అవి రెగ్యులర్గా అందరు చేసే పనులు కదా. స్కూల్ అయిపోయాక ఏం చేస్తావు? ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి ఏం చేస్తావు?
పండుకుంటా తింటా చదువుకుంటా. అది హాబీస్ అండి, పండుకోవటం, తింటాం, చదవటం. వెరీ గుడ్. సో నువ్వు ఏదైనా ఒక 3 వంటలు ఈరోజు నాకు చెప్పావు అనుకో, నేను బుక్లో రాస్తాను అనమాట. నువ్వు ఇలా తిరిగావు అనుకో, నేను చూసే మీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు కనిపించావు తెలుసా. సో నువ్వు బాగా థింక్ చేయి, నేను అక్క దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, ఓకేనా? హాయ్. హలో గీతక్క. నీ పేరేంటి? హిమవర్ష. హిమవర్ష. నువ్వేం చదువుతున్నారా? 9th క్లాస్. 9th క్లాస్. సో మీ మదర్ పేరేంటి? భారతి. హాయ్ గీత గారు. సో నీ హాబీస్ ఏంటి వర్ష? సింగింగ్, డాన్సింగ్. సో సింగింగ్ అంటే మీ సంగీతం నేర్చుకుంటున్నావా? ఎస్. అయితే చక్కగా మీ అమ్మ అక్కడ వంట చేసేటప్పుడు నువ్వు ఇక్కడ పాట పాడాలన్నమాట, ఓకే. ఓకేనా? సో నువ్వు కూడా ఏమన్నా 3 రెసిపీస్ ఆలోచించి పెట్టు. సో నువ్వు ఏం అడిగితే అది నేను రాస్తాను, ఇద్దరిలో ఎవరికి ఏది వస్తే అది వాళ్ళు చేస్తారనమాట. మీరు కూడా తీసుకోండి ఒకటి చంద్రాణి గారు. సో చూడండి ఎవరికి ఏం వచ్చిందో. నాకు మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ వచ్చింది. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్. మీకండి? జంతికలండి. జంతికలు. ఓ మీ పాప జంతికలు అడిగింది, చపాతీ పూరి అడిగింది. అవి వస్తే ఇంకా బాగుండేది, హ్యాపీగా ఇలా చేసి అలా వేసేయచ్చు. సో జంతికలు కూడా మరి కామనే కదా, మీకు ఏమన్నా వెరైటీ జంతికలు వచ్చా? మినప జంతికలు. మినప జంతికలు చేస్తారా? సో భారతి గారు మీరు మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు ½ లీటర్, పంచదార ½ కప్పు, ద్రాక్ష పళ్ళు ½ కప్పు, ఆపిల్ 1, దానిమ్మ పండు 1, సపోటాలు 2, అరటి పండు 1, యాలకుల పొడి ½ టీ స్పూన్, కస్టర్డ్ పౌడర్ ½ కప్పు, తరిగిన బాదం కొద్దిగా, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఆహా, ఫ్రూట్స్ సపోటా వాసన ముఖ్యంగా భలే వస్తుందండి. ఆ సపోటా పండింది ఇంట్లో ఉంటేనే మొత్తం ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అన్ని రకాల ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయా? మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ వెలిగించేసేయండి. ఓకే. సో ఫస్ట్ ఏంటి, పాలు అది కొంచెం మరిగించేసుకుందామా? పాలు మరిగించేసుకోవాలి గీత. ఓకే, చాలా బాగా. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి? అవునండి. ఓకే. సో ఇవి కొంచెం మరిగితే సరిపోతుంది కదా మనకి. కొద్దిగా మరిగాక మనం కస్టర్డ్ కొద్దిగా ఇది చేసుకోవాలి. ఓకే, చేసుకుని అందులో మిక్స్ చేసేస్తాను. దీంట్లో కొంచెం వాటర్ వేస్తారా లేకపోతే? లేదండి, మిల్క్ తోనే. అంటే వేడి పాలతో అయితే మనకి ఉండ కట్టదు. వాటర్ అనుకుంటే అదైనా మళ్ళీ హీట్ చేయాలి కదా వాటర్, దాని బదులు మిల్క్ తోనే కలుపుతాను. అవునా? అయితే కొంచెం వేడవనిద్దాం. కొద్దిగా వేడవదా. ఈలోగా ఇంకేమన్నా ఇక్కడ కట్ చేసుకోవాల్సినవి ఉన్నాయా? ఆపిల్ ఉందండి, ఆపిల్ కట్ చేస్తాను. కట్ చేసేద్దామా? ఓకే. నీకు ఫ్రూట్ కస్టర్డ్ బాగా ఇష్టమా? అవునక్క. నాకు కూడా బాగా ఇష్టం. బాగున్నా నీకు? అందరికి ఇష్టమే. సో ఇది మరిగింది మేడం. సిమ్లో గీత గారు సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు కస్టర్డ్ లో కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో భారతి గారు మీరు వర్కింగ్ అండి లేకపోతే ఇంట్లో? నేను క్రాఫ్ట్ క్లాసులు తీసుకుంటానండి, మామూలు ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాను. క్రాఫ్ట్ క్లాసెస్ అవుట్ ఆఫ్ స్టేషన్స్ అంతా తీసుకుంటూ ఉంటా. ఓ నైస్. అన్ని రకాల క్రాఫ్ట్సా లేకపోతే ఎట్లా ఇట్లా జ్యువెలరీయా? మొత్తం అన్ని అండి, పేపర్ వర్క్ మొత్తం అన్ని వర్క్స్ అన్ని తీసుకుంటా. ఓ క్రాఫ్ట్ టీచర్ అన్నమాట అయితే మీరు. స్కూల్లో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు మాకు. అంటే స్కూల్ అనే కాదు, నేను కాలేజెస్ స్కూల్ టైంలో ఆ క్రాఫ్ట్ బుక్ అవన్నీ ఉండేవి కదా. డోక్రా మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను నేర్పిస్తాను. వాళ్ళు ఏంటంటే నేర్చుకుని స్టాల్స్ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటారు. ఓ సూపర్. ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసేద్దామండి. ఓ సో అయితే అలా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. అవునండి. ఇది అయింది గీత, నేను బౌల్లోకి తీసి ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేస్తాను. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము ఫ్రూట్స్ యాడ్ చేయాలి కదా. అలా ఉన్నా పర్లేదు గీత. పర్వాలేదా? పర్లేదు, ఏం కాదు. కొంతమంది వేడిగా తింటారు, చల్లగా కూడా తింటారు, రెండు బాగానే ఉంటాయి. అంటే మనం తగ్గట్టుగా ఇప్పుడు రైనీ సీజన్ అనుకోండి, కొద్దిగా వేడిగా తిన్నా బాగానే ఉంటుంది. ఓకే. కస్టర్డ్ నేను ఎప్పుడు వేడిగా ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేద్దాం. బాగుంటుంది, తిని చూడండి. చాలా ఫ్రూట్స్ వేస్తాను, పైకి వచ్చేస్తాను. మీకు ఒక్కతేనా అండి పాప? బాబు ఉన్నాడండి.
పెద్ద బాబా చిన్న బాబా? చిన్న బాబు, తను ఓ. 8th చదువుతున్నాడు. తన 8th తిన 9th అనమాట. తన పేరేంటి? కార్తికేయ అండి. ఒకసారి మీరు హాయ్ చెప్పండి. కార్తికేయ హాయ్. మేము ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ తినబోతున్నాం. ఇప్పుడు నేను గ్రేప్స్ వేస్తున్నాను గీత. ఓకే, సపోటా వేస్తున్నాను. అయ్యో వర్ష, నువ్వు పాట పాడతానన్నావు కదా, ఫ్రూట్స్ అన్ని వేసి కలిపేసిన తర్వాత పాడదు కానీ, ఓకేనా? దానిమ్మ వేస్తున్నాను. ఓకే, ఒక్కొక్క సైడ్ లో ఒక్కొక్క ఫ్రూట్ వేస్తున్నారా? తర్వాత అన్ని ఒకేసారి మిక్స్ చేద్దాం. ఓకే, యాపిల్ వేస్తున్నాను. బాదం వేస్తున్నాను. ఓకే, నేను బనానా కట్ చేసుకుంటానండి. మీకు ఇంకో విషయం తెలుసా? చెప్పండి. పంచదార మర్చిపోయారు. అదే షుగర్ మిక్స్ చేస్తానండి. అంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కప్ లో తీసేసాక మిక్స్ చేస్తాను కూడా. మా మామగారు షుగర్ పేషెంట్, తీసాక యాడ్ చేయడం అలా అలవాటు నాకు. అలా అలవాటైపోయి ఇక్కడ కూడా, ఇక్కడ ఎవరం లేము కానీ సరే ఇప్పుడు కలిపేయండి పర్వాలేదు. నేను బనానా కట్ చేసేసుకున్నాను. బనానా కట్ చేస్తాను. నైఫ్ ఉందా? ఉందండి. ఓకే, బేసిక్ గా ఇంట్లో వాళ్ళకి ఎలా చేస్తే అలవాటు అయిపోతే మనం అంటే ఎక్కడ చేసినా కూడా అది మైండ్ లో ఉండిపోతుంది కదా. అదే చాలా మటుకు అందరూ అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బనానా వేస్తున్నానండి. ఓకే, అంటే ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కనుక తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. వేస్తున్నాను. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తాను. సో ఎలాగో కస్టర్డ్ వేడిగా ఉంది కాబట్టి మనకి మిక్స్ అయిపోతుంది. సో మీరైతే మీ మామగారి కోసం ఇలా మిక్స్ చేస్తున్నారు కదా. సో మనం జనరల్ గా అయితే పాలు మిల్క్ మరుగుతున్నప్పుడు వేయచ్చు, మిల్క్ చల్లారిన తర్వాత కూడా వేసి మనకి ఎలా పాసిబుల్ అయితే అలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ మనకి ఇష్టమైన, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది అసలు వేసుకోరు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా మంది అంటే నచ్చదు అంతగా. గీత ఎసెన్స్ అంటే ఎసెన్స్ మన చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఓకే, సో వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ ఒక 4 drops వరకు అలా. ఇంకా ఎండింగ్ వచ్చేసింది మంది. అయిపోయింది. సో రెడీ గీత. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రూట్ కస్టర్డ్. మిక్స్డ్ వెజిటబుల్ లేదు, మళ్ళీ మన కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో మరి మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. ఫ్రూట్ కస్టర్డ్ లో కొద్దిగా పాలు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తరిగిన ద్రాక్ష పళ్ళు, తరిగిన సపోటా, దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, తరిగిన బాదం, అరటిపండు ముక్కలు, యాలకుల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, సో భారతి గారు కొంచెం అంటే వాళ్ళ ఇంట్లో పద్ధతి ప్రకారము దించిన తర్వాత షుగర్ అది యాడ్ చేశారు. ఓకే ఓకే. సో అండ్ కొంచెం వేడిగా కూడా ఉంది కస్టర్డ్ యాక్చువల్ గా. టేస్ట్ సో ఎలా ఉంది వర్ష కస్టర్డ్? చాలా బాగుంది అక్క. చాలా బాగుందా? బాగున్నా, నీకు నచ్చిందా? నచ్చిందా? వెరీ గుడ్, బాగుందండి. వెనిలా ఎసెన్స్, ఇలాచీ పౌడర్, షుగర్ సరిపోయిందా? షుగర్ సరిపోయింది. బాగుంటుంది. వేడి మీద డౌట్ ఉండేది, వేడి మీద కలిపేసాం కదా, సో బాగానే కరిగిపోయింది అది. బాగుంది. సో మిక్స్డ్ ఫ్రూట్ కదా, మనకు నచ్చిన ఫ్రూట్స్, మనకు ఆ సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో బాగుంది. సో చూసారు కదండి, అంటే అందరికీ తెలిసిన రెసిపీయే కస్టర్డ్, కాకపోతే కొంచెం ఆ వెనిలా ఎసెన్స్ అండ్ ఇలాచీ పౌడర్ ఇవి యాడ్ చేయడంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వేసవి కాలంలో ఎండ వేడికి చెమటలు ఎక్కువగా పట్టేయడం వల్ల ఒంట్లో ద్రవ నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ డీహైడ్రేషన్ నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలి అంటే ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా సాల్ట్,
కొద్దిగా షుగర్ కలుపుకోవాలి. అలాగే జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకుని ఆ పొడి ఒక హాఫ్ స్పూన్ ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన ఈ గ్లాస్ నీళ్ళని కనుక తాగుతూ ఉన్నట్లయితే ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి చాలా త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. మరి ఇప్పుడు మినప జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినప జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, కారం తగినంత. ఓకే అండి, మరి ఇప్పుడు జంతికలు తయారీ విధానం చూద్దాం. సో రెడీ అండి మీరు? రెడీ అండి. ఓకే, సో మనం దీనికి ఫస్ట్ ఏం పిండిలు రెడీ చేసుకోవాలి? బియ్యం పిండి, మినపపిండి. మినప్పిండి, మినపప్పు ముందుగా ఎంచుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, నేను పొడి రెడీగా తెచ్చానండి. సో పొడి రెడీ చేసేసారా? ఓకే, బియ్యం పిండి కూడా రెడీగా ఉంది. రెడీగా ఉందండి. ఆయిల్ హీట్ పెడదామా? కొంచెం ముందుగా నెయ్యి కాసి అందులో కలపాలండి. సో కొంచెం కరిగించిన నెయ్యి వేస్తారా దాంట్లో? ఓకే, ముందుగా బియ్యం పిండి తీసుకోవాలండి. ఒక పాలు. మినపపిండి అండి. ఇందులో కాసంత నువ్వులండి. ఓకే, సో నువ్వులు ఎలాగో మనం ఇక్కడ వేయించినప్పుడు వేగిపోతాయి కదా. కొంచెం ఓమా, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ జంతికలు వీటిలో కంపల్సరీ ఆ వాము ఉంటే కాస్త బాగుంటుంది మనకి. ఇప్పుడు కాసిన నెయ్యి వేసేద్దాం. మీ పాప చూడండి నేను చక్కగా అలా వాళ్ళు చూస్తుంది ఎలా చేస్తున్నారా అని. కాసంత కారం. ఓకే, తగినంత ఉప్పు. సో మీకు భావన ఒకటేనండి పాప? ఒక బాబు ఉన్నాడండి. పెద్ద బాబా చిన్న బాబా? చిన్న బాబు. స్కూల్కి వెళ్తున్నాడా? ఎల్కేజీ అండి. ఏం పేరు మీ తమ్ముడి పేరు? రుద్రేష్. రుద్రేష్. ఇద్దరు బాగా అల్లరి చేస్తారా? ఎవరు ఎక్కువ చేస్తారు? తమ్ముడు. తమ్ముడేనా? కొంచెం వాటర్ వాటర్ కావాలా? సో ఇక్కడ ఆంటీ పిండి కలుపుతూ ఉంటారు, నువ్వు ఇలా ఒక పాట పాడతావా? క్లాసికల్ సాంగ్ పాడతావా లేకపోతే మూవీ సాంగ్ పాడతావా? క్లాసికల్ సాంగ్. క్లాసికల్ సాంగ్. ఓకే, పాడు. పాహి మాం గజాననా పాహి మాం గణేశ్వర పాహి మాం ఉమాసుత పాహి మాం వినాయక పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం. నైస్. అయిపోయిందండి, ఇంకా కలపాలా కొంచెం? కొంచెం అండి. బాగున్నా. మరి నువ్వు కూడా ఏమైనా పాట పడతావా? పోయం. పోయం చెప్తావా? చెప్పు. దొరలు దోచలేరు, దొంగలు వెతుకపోరు, బాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర లలిత సుకును జాల తెలుగు బాల. వావ్, పద్యాలు బాగా నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. అయిపోయిందా అండి? అయిపోయిందండి. సో మరి పిండి రెడీ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఈ గొట్టంలో పెట్టేసుకుందామా? అండి. ఇది మనకి అది కావాలా? ఓకే. సో మనం జంతికలు వేసుకోవడానికి మనకి రకరకాల ప్లేట్స్ ఉంటాయి కదా, మనం ఈ 3 ఉన్నది తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనండి? ఓకే అండి. ఓ, ఇది స్టార్ జంతికల ప్లేటా మనం పెట్టుకుంది? ఓకే ఓకే. సో స్నాక్స్ అని ఇంట్లోనే చేస్తుంటారా మీరు? బయటవేమి ఎక్కువ అలవాటు చేయకుండా పిల్లలకి? వెరీ గుడ్. మీ వారేం చేస్తూ ఉంటారు? ట్రావెల్స్ అండి. ట్రావెల్స్, బిజినెస్ అన్నమాట. బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? కుమారస్వామి. కుమారస్వామి. ఓకే. ఏంటి నువ్వు వేసేస్తావా? తీసుకున్నావు. ఇంట్రెస్టింగ్ గా ఉందా ఎలా వచ్చింది అనేది? చిన్నప్పుడు అంతే ఉంటుంది. మనం ఏ వెరైటీ కావాలంటే ఏ టైప్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. రింగ్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ మినపప్పు ఫ్లేవర్ తో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందేమో కదా మనకి. హెల్త్ కూడా చాలా మంచిదండి. యా. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. ఓకే ఓకేనా? తీద్దామండి.
సో అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇటు ఇచ్చేసి. ఓకే ఓకే, మరి మినప జంతికలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినప జంతికలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్య పిండి, మినపిండి, నువ్వులు, వాము, కాచిన నెయ్యి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినప జంతికలు రెడీ. ఓకే, మరి ఇప్పుడు మినప జంతికలు టేస్ట్ చూసేసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాం. సో హర్ష తీసుకో. బాగున్నాయండి, క్రంచీ క్రంచీగా, చాలా గుల్లగా వచ్చాయి. టేస్ట్ అది వరకు రాజు గారు కూడా కొన్ని రకాల జంతికలు చూపించారు, ఇట్లా మినప్పిండి యూజ్ చేసాం కదా, డిఫరెంట్ గా బాగున్నాయండి. సో ఉప్పు అది అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయి బాగున్నాయి. సో ఒక స్వీట్, ఒక హాట్, టేస్టీగా ఉన్నాయి. సో ఇలాంటి పిల్లలకు బాగా నచ్చే ఐటమ్స్ లలో ఈ రెండు కూడా చాలా అంటే కంపల్సరీగా ఉంటాయి. యా, అందరూ ఇష్టంగా తినే వాటిల్లో ఇవి కంపల్సరీ ఉండేవి. యా, అంటే గీతా గారు రాజు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని కొద్ది ఎక్స్పెరిమెంట్లు అనమాట మేమందరం. అవును, బాగా చేయాలని చెప్పేసి అన్ని రకాలవి చూపిస్తున్నాం. అండ్ ఇదిగో ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఆ టేస్ట్ అనేవి ఆబ్వియస్ గా అందరికి కూడా బాగా నచ్చుతాయి కదా. సో భావన ఎలా ఉన్నాయి జంతికలు? నువ్వు అడిగావు కదా, మంచిగున్నాయా? వెరీ గుడ్. సో నీకు నచ్చాయి వర్ష? అందరికి బాగా నచ్చాయి, ఎందుకంటే అందరూ బాగా సౌండ్లు చేసుకుంటూ తినేశారు. సో బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో సింపుల్ వంటలు అయినా కూడా కొంచెం చిన్న చిన్న ఫ్లేవర్స్ అవి యాడ్ చేస్తే మనకి అంటే అన్ని కరెక్ట్ కూడా ఆ ఫ్లేవర్స్ తర్వాత సాల్ట్ అన్ని కూడా మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్. యా, సో ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో భారతి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. ఓకే, సో మరి పిల్లలిద్దరికి చాక్లెట్స్. ఇది నీకు వర్ష. సో బాగుంది, నేను తీసుకోనా? నీకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇద్దరికి. బాయ్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి హడావిడిగా వంట చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా కాలిని గాయాలవుతూ ఉంటాయి, లేకపోతే పిల్లలు ఆడుకుంటూ కూడా ఎక్కడైనా కాల్చుకుంటూ ఉంటారు. ఈ కాలిని గాయమైనప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో ఐస్ గడ్డతో బాగా రుద్దేసేయాలి. దాని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పాలు, తేనె బాగా కలుపుకుని ఈ పేస్ట్ ని కనుక ఆ కాలిని గాయం మీద రుద్దినట్లయితే గాయం అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది, బొబ్బ కూడా రాకుండా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ మినిట్. ఓకే, మరి మనం టేస్టీ 3 వంటల్ని చూసేసాం కదా. మరి రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్లో ఏం చేయబోతున్నారు? స్నాక్ ఐటమ్ చేస్తానండి. ఓకే, క్రిస్పీ వెజ్. క్రిస్పీ వెజ్. yes సో ఈ రోజు అన్ని క్రిస్పీ అన్నమాట. కంద వేపుడు కొంచెం కరకరలాడుతూ. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం చైనీస్ స్టైల్లో చేస్తున్నాను, బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి క్రిస్పీ వెజ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. క్రిస్పీ వెజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. క్రిస్పీ వెజ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, క్రిస్పీ వెజ్ కదండి. సో ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుందండి. సో చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ పెడుతున్నాను. సో నెక్స్ట్ ఒక బౌల్లో బేబీకార్న్ ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు. ముందు మనం మ్యారినేట్ చేసుకోవాలా? లేదండి, జస్ట్ ఒక డస్టింగ్ టైప్ లో చేస్తున్నాం. ఓకే ఓకే. సో క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, ఓకే,
దీంట్లో కొద్దిగా మైదా, సో అంటే ముక్కలకంతా బాగా పట్టుకోవడానికి అన్నమాట. ఓకే ఓకే. కొద్దిగా కార్న్ఫ్లోర్, సో ఎలాగో దానికి కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి అవి అట్లానే అతుక్కుపోతాయి కదా. ఎస్. సో తర్వాత మళ్ళీ బ్యాటర్ విడిగా మనం రెడీ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ ముక్కకి బాగా పట్టేస్తుంది. ఓ మళ్ళీ బ్యాటర్లు విడిక్ చేయాలా? ఎస్. ఓకే ఓకే ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేసుకున్నాం. ఇంకొక బౌల్లో మైదా, ఓకే, దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే. ఓన్లీ మైదా మనకు అంత ఎక్కువ క్రిస్పీగా రాదు కదా రాజు గారు మరి. సో దీంట్లో మనం స్లో ఫైర్ లో అక్కడ కార్న్ఫ్లోర్ మనం అప్లై చేసాం కదా, ఓకే అది సరిపోతుంది. ఓకే. కాల్స్తే దీంట్లో ఇంకా బాగా క్రిస్పీ కావాలనుకుంటే దీంట్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసి కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇదేంటి జారుడుగా కలిపేసుకోవటం? అవునండి. సో మనం చైనీస్ డిషెస్ కాబట్టి ఇందులో మనం బియ్యపిండి లాంటివి వాడుకోవడానికి ఉండదు. సో కొంచెం ఆయిల్ హీట్ అయితే మనం ఇంకా డిప్ చేసి వేసేసుకోవటమేనా రాజు గారు? ఆ వెజిటబుల్స్ కూడా దీంట్లో మనం మీరు చెప్పినట్టు కొన్ని కొన్ని ఒక్కొక్కటిగా అలా డిప్ చేసుకుంటూ వేసేసుకోవాలి. లేదనుకుంటే అన్ని అలా మిక్స్ చేసేసి ఒకేసారి స్పూన్ తో కానీ లేదా ఫోర్క్ తో కానీ ఒక్కొక్కటి తీసి అలా మనం వేసేసుకోవచ్చు. ఓకే. సో బ్యాటర్ రెడీ చేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉసిరికాయ అనేది మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే కదండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, అలాగే అజీర్తి తగ్గుతుంది, ఆకలిని పెంచుతుంది, ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఉసిరికాయతో ఇంకో లాభం కూడా ఉందండి. అదేంటంటారా? ఉసిరికాయని జ్యూస్ లాగా చేసుకుని నీళ్లలో కలుపుకుని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఉదరకోశానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే అండి. మరి చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు వెజిటబుల్స్ తీసుకుని మనం ఒక్కొక్కటి దీంట్లో డిప్ చేసేసి, సో ఇన్ని రకాలుగా అంటే మనకు అందుబాటులో ఉన్న వెరైటీస్ అని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో మన ఇష్టమైన వెజిటబుల్స్ కూడా అలా తీసేసుకోవచ్చు. సో అన్ని కూడా డిష్ కరెక్ట్ గా సరిపోయే లాగా చూసుకోవాలి. సో ఎలాగో మనకి వేగుతాయి కాబట్టి మనం మళ్ళీ ముందు ఉడికించుకోవటం అట్లా కూడా ఏం అక్కర్లేదు. హ్యాపీగా వెజిటబుల్స్ రెడీగా ఉంటే కట్ చేసేసుకొని బ్యాటర్ రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. సో సైజ్ అనేది మెయిన్ అండి. సో అంటే కొంచెం తొందరగా వేగేవి మనం కొంచెం కొద్దిగా పెద్ద సైజులో తీసేసుకొని సో ఫాస్ట్గా కొంచెం చూసుకుంటే బెటర్. లేకపోతే కొంచెం ఒకటి వెజిటబుల్ వేగుతుంది, ఒకటి వేగకుండా అలాగే ఉండిపోతాయి కదా. అవును. సో ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే. సో ఇలాగా మనం టెంపరింగ్ వేసేసుకుందాం. ఇటు పెడతారా? అటు పెట్టేసేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో టెంపరింగ్ కూడా లైట్ గానే ఇస్తున్నాం, మరి ఎక్కువ స్పైసీగా కాకుండా జస్ట్ జింజర్, గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్. ఓకే. సో ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలను మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కానీ. సో అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం కావాలంటే తీసేసిన తర్వాత టాపింగ్ లో అయినా వేసుకొని తినేయచ్చేమో కదా, కొంచెం అలా జల్లుకొని. అంటే మరి స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు. దీంట్లో ముందుగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు, ఓకే, మంచి క్రిస్పీగా వేగుతున్నాయి. ఆ పెప్పర్ పౌడర్ అదంతా వేసాం కదా, అది బాగా కనిపిస్తుంది. మంచి సీజనింగ్ కూడా అయిపోతుంది, లోపల వరకు బాగా ఇది పట్టేస్తుంది. ఉప్పు, అది ఘాటు, కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఆల్రెడీ అక్కడ కూడా యాడ్ చేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, ఓకే,
కొద్దిగా సోయా సాస్ అండి. అది ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. సో జస్ట్ ఆ జింజర్ గార్లిక్ అవి వాటి పైన కొంచెం అలా పట్టేస్తే సరిపోతుంది. ఎస్. ఓకే, సో రెడీ. సో రాజుగారి ఈ ఫ్రీడమ్ ఆయిల్ తో మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, సో వీటికి ముక్కలకు కూడా నూనె ఎక్కువ పట్టలేదు. ఎస్. సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే, క్రిస్పీ వెజ్ రెడీ అండి. ఓకే, మరి క్రిస్పీ వెజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం. సో ఏం కార్వింగ్ రాజుగారు ఈరోజు? కందతో చేస్తున్నానండి. ఓ, స్వాన్ చేస్తున్నాను, ఓకే. చిన్న స్వాన్. సో ఫస్ట్ దాన్ని అట్లా మనం క్యూబ్ లా కట్ చేసుకోవాలి. ఎస్ అండి. సో అప్పుడు మనకంటే ఇక్కడ నుంచి ఏ పార్ట్ తీసుకోవాలనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో ఇది బేస్. నెక్ అండి. ఓకే, సో ఇక్కడ టైల్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. అలాగే నెక్ కూడా అండి. సో బాడీ మధ్యలోకి వస్తుంది కదా, సో థిక్నింగ్ అనేది చూసుకొని సో కంద ఎప్పుడైనా కొంచెం హార్డ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా నైఫ్ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ కొంచెం రౌండింగ్ షేప్ చేస్తున్నాను నెక్ దగ్గర. అలాగే ఈ ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేసి తీసేసేయాలి. ఓకే. సో బీక్ వచ్చేసి టూత్ పిక్. సో ఇది పెట్టే ముందు ఐస్ ఎక్కడైతే కావాలో మనకి చిన్న రంధ్రం చేసేసుకుంటే సో అక్కడ ఆవు గింజ పెట్టేసుకోవచ్చు. ఓకే. సో టూత్ పిక్ షార్ప్ ఎడ్జ్ తీసుకుని ఓకే. రెడీ. ఓకే అండి, మరి క్రిస్పీ వెజ్ రెడీ కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ వెజ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బేబీకార్న్ ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన బీన్స్, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. మైదాలో ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వెజ్ మిశ్రమం వేసి బాగా కలపాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వేయించిన వెజ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ వెజ్ రెడీ. క్రిస్పీ వెజ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. టేస్టీ చాలా. నేను పొటాటో తిన్నా, సాఫ్ట్గా ఉంది పొటాటో, బయటదంతా క్రంచీగా ఎస్, బాగుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. సో ఆ టెంపరింగ్ ఇచ్చింది, పైనుంచి మంచి కోటింగ్ లా వచ్చేసింది. డ్రైగా ఇచ్చినా బాగా పట్టేసుకుంటుంది. బాగా పట్టుకుంది. అండ్ అంటే ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. క్రిస్పీగా
కొంచెం అంటే ఇప్పుడు క్యారెట్ లాంటివి అయితే మనకు కాస్త క్రంచీనెస్ తెలుస్తూ ఉంటుంది. ఎస్ బాగుంది రాజు గారు, టేస్టీగా. అంటే ఎక్కువ సాఫ్ట్ గా ఇష్టం లేని వాళ్ళకి ఇలా క్రంచీ ఇలాంటి స్నాక్స్ నచ్చుతాయి. యా, సో మరి చూసారు కదండి క్రిస్పీ వెజ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. క్యాలీఫ్లవర్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, ఇందులో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. కానీ ఇది ఒక రకమైన వాసన వస్తుందని చెప్పేసి చాలా మంది దీన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ క్యాలీఫ్లవర్ విషయానికి వస్తే దాన్ని వండుకునే పద్ధతిలో కొన్ని చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మంచి సువాసన భరితంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అది ఎలా అంటారా, క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడే అందులో ఒక 1/2 కప్ పాలు వేసి ఉడికించుకున్నట్లయితే మంచి వాసన వస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా మనం అనుకున్నట్లుగానే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. కంద వేపుడులోని పోషక విలువలు ఎలా ఉన్నాయి? కంద వేపుడు అనేది మనకు కొంచెం హై క్యాలరీ, ఎందుకంటే కందని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. దుంప కూరల్లో బంగాళదుంప కంటే కూడా కందలో మనకి ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి. 100 గ్రాముల్లో 150 క్యాలరీలు ఉంటాయి. పోషక విలువలు కూడా ఉంటాయండి. ఇప్పుడు దాంట్లో డయోజినిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ఉంటుంది. అది మనకు పొట్టలో సంబంధించిన బాధలు కానీ, పొట్ట నొప్పి రావడం కానీ అటువంటివి చక్కగా తగ్గిస్తుంది. సో కంద డెఫినెట్లీ మంచిదే. హై క్యాలరీ అయినప్పటికీ కూడా మనం ఒక్కొక్కసారి డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. బట్ ఈ పర్టికులర్ కంద వేపుడులో మనకు మినిమంగా 100 గ్రాముల్లోనే 250 క్యాలరీస్ దాకా కూడా రావచ్చు. 250 to 300, దట్ ఈస్ వెరీ వెరీ హై. కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మినప జంతికలు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి, పిల్లలకు హై యాక్టివిటీ ఉంటుంది. క్లాసెస్ అని, లేకపోతే ఆటలని, సంథింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని ఇలా ఉంటాయి. సో అలాంటప్పుడు మనకు హోమ్ మేడ్ స్నాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 100 గ్రాముల మినప జంతికల్లో మనకు దాదాపుగా 550 క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడాను ఇటువంటి హై క్యాలరీ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఇవి ట్రై చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది మంచిది అని ఎందుకు చెప్తున్నానంటే, మనం మినపప్పు కానీ బియ్యపిండి కానీ ఐడియల్ కాంబినేషన్ అండి. సో దాని కొరకు ఇది చాలా మంచిది, హెల్దీ అని కూడా మనం ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంది. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఒక టైమ్లీ సీజనల్ రెసిపీ. కస్టర్డ్ కంప్లీట్గా బ్యాడ్ అని చెప్పలేము, కంప్లీట్గా గుడ్ అని కూడా చెప్పలేము. బికాస్ కస్టర్డ్ పౌడర్ ఇస్ అ ప్రాసెస్ థింగ్. కస్టర్డ్ తక్కువగా, ఫ్రూట్స్ ఎక్కువగా, అంటే జస్ట్ కస్టర్డ్ ఒక కోటింగ్ లాగా కూడా మనం ఇలా ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యాలరీస్ ఎలా ఉంటుందంటే మనకు ఓన్లీ షుగర్లోని క్యాలరీసే. పాలు కానీ కస్టర్డ్ ఇవన్నీ కూడా ఓకే, గుడ్ ఫర్ హెల్త్. సో టోటలీ మనకు ఒక చిన్న కటోరీది 250 క్యాలరీస్ దాకా రావచ్చండి, పర్వాలేదు. ఈవెన్ దెన్ ఇట్ ఇస్ రికమెండెడ్. మీకు దొరికే సీజనల్ ఫుడ్స్ అన్నీ కూడా యాడ్ చేసి కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు. తర్వాత క్రిస్పీ వెజ్. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఆహార పదార్థాల్లో ఆయిల్ ఎక్కువ ఉంటుందో అరగడానికి చాలా టైం పడుతుంది, దానికి వాటర్ కూడా కావాలి ఎక్కువ. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకుంటూ ఇలాంటివి తక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మినప జంతికలు అనేది ట్రెడిషనల్ రెసిపీ అండి. సో డెఫినెట్లీ వన్స్ ఇన్ అ వైల్ వీ కెన్ ట్రై. మీరు నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, థ్యాంక్స్ అండి, ఈరోజు కూడా మంచి టేస్టీ వంటలు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ డిఫరెంట్ వెరైటీస్, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బాయ్.